శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదాన మిభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమంతుల వారు ఆ సాగర తరణాన్ని ప్రారంభించారు. ఆయన కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిస్సృతః సాగరం భీమనిర్ఘోషం కంపయామాస దుర్భుజం. ఆయన ఆకాశంలో శక్తిని ఉపయోగించి ఆయన సముద్రాన్ని లంఘిస్తూ ఉంటే ఆయన యొక్క వేగం చేత కపివాతశ్చ బలవాన్, ఆయన వెడుతుంటే ఆ గాలి ఆయన గాలిలోకి చొచ్చుకుపోతుంటే ఆ గాలి మరింత వేగంతో ఆయన వెనక్కి ఇలా వచ్చేస్తున్నది. అక్కడ ఆయన మూలాన గాలిలో వేగం పెరిగి కంపనం పెరిగితే అది కపివాతం. కపి వలన సృష్టించబడిన వాయు వేగం. అక్కడే ఇంకొక వాయువు కూడా ఉంది, మేఘవాతశ్చ. మేఘాలు కూడా అవి ప్రయాణం చేస్తుంటే వాటి వల్ల కూడా గాలిలో మార్పులు వస్తున్నాయి. ఈ రెండు మార్పులు ఆంజనేయుడి వల్ల ఏర్పడినటువంటి వాయువులో వేగం, మేఘాల వల్ల ఏర్పడిన వాయువులో వేగం, ఈ రెండు కూడా సాగరం భీమ నిర్ఘోషం. ఎలా ఉంది సాగరం? భయంకరమైనటువంటి ఘోష, ధ్వని దాంతో నిండి ఉంది. అటువంటి భీమ నిర్ఘోషమైనటువంటి సాగరాన్నే కంపయామాస దుర్భుజం. భృశం, ఆ రెండు వాతాలు సముద్రాన్ని కంపయామాసతు అల్లకల్లోలం చేసి పారేసినాయి. ఇది హనుమంతుని చేత సృష్టించబడిన వాయువేగానికి మేఘాల చేత సృష్టించబడిన వాయువేగం సహకరించటం వల్ల ఈ సముద్రం ఇక్కడ అల్లకల్లోలం అయిపోయింది. ఇది అందులో వాల్మీకి చెప్పదలుచుకున్నటువంటి భావ సౌందర్యం. ఇంకా ఏం జరిగింది? వికర్షన్ ఊర్మిజాలాని బృహంతి లవణాంబసి పుప్లువే కపిశార్దూలో వికిరన్నివ రోదసి వికిరన్నివ. ఆయన ఏం చేస్తున్నాడు? హనుమంతుడు తన వేగంతో సముద్రంలో ఉన్న అలల్ని ఆకర్షిస్తున్నాడు. వికర్షన్ ఊర్మిజాలాని బృహంతి లవణాంబసి. ఆ లవణ సముద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అలల్ని వికర్షన్, ఆయన వాటిని భగ్నం చేసి తద్వారా వాటిని ఆకర్షిస్తూ ఊర్మిజాలని ఆయన ఎగురుతుంటే అలలు ఆకర్షింపబడిపోతున్నాయి ఆయన వేగానికి. అవి వచ్చేస్తుంటే వికిరన్నివరోదసి, ఆ అలల్ని ఆకాశంలో ఆయన వికిరన్నివ వెదజల్లుతున్నాడు. ఆ అలల్ని వెదజల్లుతున్నాడు అంటే అలల్లో ఉన్నటువంటి జలాన్ని ఆకాశంలో వెదజల్లుతున్నాడా? సముద్రంలో ఉన్నటువంటి ఆ కెరటాల్ని ఆయన తన వేగంతో ఆకర్షించటం, అవి సముద్రం నుంచి పైకి ఎగరటం, ఆ ఎగిరినటువంటి అలలు చల్లా చెదరై పడితే ఈయన వాటిని ఆకర్షించి వికిరన్నివా వెదజల్లుతున్నాడా అని అనిపిస్తున్నది. అంటే ఆయన వేగానికి అవి కదులుతున్నాయి, మళ్ళీ అంతెత్తు ఎగిరి విశీర్ణమై ఏ చుక్క కింద పడిపోతుంటే ఇది ఆయన యొక్క గమన వేగం వల్ల జరిగింది అని చెప్తున్నాడు. అది మేరు మందర సంకాశాన్
ఉద్ధతాన్ సమహార్ణవే అతిక్రామన్ మహావేగా తరంగాన్ గణయన్నివ. ఆ తరంగాలు ఎలా ఉన్నాయి? ఒక్కొక్కటి చిన్న చిన్న తరంగాలు కాదు, మేరు మందర సంకాశాన్. ఒక్కొక్కటి మేరు పర్వతం అంత ఎత్తు, మందర పర్వతం అంత ఎత్తు ఉన్నాయి ఆ తరంగాలు. ఆ తరంగాల్ని ఆయన ఆ ఉద్ధతాన్, ఈయన వేగానికి ఆ తరంగాలు పైకి ఆకర్షింపబడి ఆయన వైపుకి వచ్చేస్తుంటే అతిక్రామన్, వాటిని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవటం ఎలా ఉంది? తరంగాన్ గణయన్నివా, ఇది 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 ఒకటి, ఇది రెండు, ఇది మూడు అని ఆ తరంగాలన్నింటినీ లెక్క పెట్టుకుంటూ పెడుతున్నాడా అన్నట్లుగా ఉన్నది. తస్య వేగ సముద్ధూతం జలం సజలదం తదా అంబరస్థం విభ్రాజ శారదాంబ్రమివ ఆతతం. ఆయన యొక్క హనుమంతుని వేగంతో పైకి ఎగసింది నీరు. ఆ నీరు మేఘమండలం వరకు వ్యాపించిపోయింది. ఆకాశంలో మేఘాలతో కూడిన అది ఎలా ఉంది? అక్కడికి వెళ్ళి శారదా భ్రమివ, మేఘాలతో కూడినటువంటి తెల్లనైన శరత్కాల మేఘాల్లాగా ఈ నీళ్ల గుంపులు అక్కడికి వెళ్ళి కనిపిస్తున్నాయి. తిమినక్ర జషాక కూర్మాహ దృశ్యంతే వివృతాస్తదా వస్త్రాపకర్షణేనేవ శరీరాణి శరీరిణాం. వస్త్రాపకర్షణం జరిగితే శరీరం ఏ విధంగా బయట పడిపోతుందో అలాగే ఈ సముద్రం యొక్క నీరు అల్లకల్లోలమైపోయి అటు ఇటు పాయలైపోవటం వల్ల సముద్రంలో ఉన్నటువంటి తిమింగిలాలు, మొసళ్ళు, చేపలు, కూర్మములు ఇవన్నీ దృశ్యంతే. ఆ నీళ్లు లేవు, అవి కనపడుతున్నాయి. ఇది ఆ విధంగా తటస్థించింది అని చెప్తున్నాడు. ప్లవమానం సమీక్ష్యాధ భుజంగాః సాగరాలయాః వ్యోమ్నితం కపిశార్దూలం సుపర్ణ ఇతి మే నిరే. భ్రాంతి. నీళ్లు అటు ఇటు చల్లాచెదరైపోయి సముద్రం లోపలి భాగాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మహాసర్పాలు బయటపడిపోయి ఏమిటా ఇది అని అవి తల పైకెత్తి చూస్తే ఆయన హనుమంతుడు ఆకాశంలో వెడుతూ కనపడితే అమ్మా మళ్ళీ గరుత్మంతుడు వచ్చాడు, గరుత్మంతుడు వాటికి శత్రువు కదా, వాటిని తినేస్తాడు అని గరుత్మంతుడా అని అనుకుని భయపడుతున్నారు వాళ్ళు, ఆ మహాసర్పాలన్నీ కూడా. వ్యోమ్ని తం కపిశార్దూలం సుపర్ణ ఇతి మేనిరే దశయోజన విస్తీర్ణ త్రింశద్యోజనమాయత ఛాయా వానరసింహస్య జలే చారుతరా భవతు. ఆ జలంలో స్వామివారి యొక్క ఛాయ, నీడ ఎలా ఉంది? దశయోజన విస్తీర్ణ అంటే 10 యోజనాల విస్తీర్ణం వెడల్పు, 30 యోజనాల పొడవు, 30 యోజనమాయత ఛాయా వానరసింహస్య జలే చారుతరా భవత. చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. నీడే అందంగా కనిపిస్తున్నది. నీడ ఎప్పుడు అందంగానే కనిపిస్తుంది, ఆభాస అందంగానే కనిపిస్తుంది. పరమాత్మ స్వరూపం ఈ సృష్టి అంతా ఆభాస. బంగారం స్వరూపం నక్లెస్ ఆభాస. నక్లెస్ అని పేరే కానీ నక్లెస్ ఎక్కడుంది? అక్కడ ఉన్నది బంగారమే. ఇది వేదాంత దృక్పథం. దీనికి లౌకిక దృక్పథంతో ముడిపెట్టి అర్థం వివరించుకోరాదు. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ ఛాయ చారుతరంగా ఉంది. ఛాయ ఆభాస, అసలు స్వరూపం హనుమంతుడు. ఇక్కడ హనుమంతుని కన్నా ఆయన ఛాయే చారుతరంగా ఉన్నది. పరమాత్మ కంటే లోకమే అందంగా ఉన్నది, ఆభాస అందంగా ఉంటుంది. ఈ విషయాన్ని అలా చెప్పినా దానికి వ్యతిరేకంగా మనం ఏం గ్రహించాలి? ఆభాస ఎప్పుడు యథార్థం కాదు, వస్తువే యథార్థం అనే విషయాన్ని మనం గ్రహించాలి. శ్వేతాభ్ర ఘనరాజీవ వాయుపుత్రానుగామిని తస్య సా శిశుభే ఛాయ వితతా లవణాంబసి. అదే ఛాయను, నీడని ఇంకా చెప్తున్నాడు. హనుమంతుడు వెంటబోతున్న ఆ నీడ సముద్రాన్ని వ్యాపించిన నిర్మల మేఘముల దట్టమగు వరుస వలె ప్రకాశించారు.
మేఘాల వరుస. ఆ ఛాయ ఎలా ఉంది అంటే ఛాయ వితత లవణ శ్వేతాభ్ర ఘనరాజీవ, తెల్లని మేఘముల యొక్క సమూహంలాగా ఆ ఛాయ ఆ దట్టమగు వరుస వలె ఛాయ ప్రకాశించింది. ఆ నీడ. శిశుభే స మహాతేజ మహాకాయో మహాకపి వాయుమార్గే నిరాలంబే పక్షవానివ సర్వతః. ఆయన ఆ మహాతేజ మహాకాయ మహాకపి శిశుభే, అన్నీ ఎంతటి విశేషణాలు, ఒళ్ళు పొంగిపోయి ఇంకా వేయటానికి ఇంతకంటే మించిన విశేషణాలు లేవు. అంత ఉన్నతోన్నతమైన మహాతేజుడు, మహాకాయుడు, మహాకపి ఆయన శిశుభే. ఎక్కడ? నిరాలంబే వాయు మార్గే. ఆకాశానికి ఆలంబం లేదు, దానికి ఏమి పరమాత్మకి ఎవరు ఆధారం? ఎవరు ఆధారం? మనకు ఆధారం కావాలి. మనకి పంచభూతాల ఆధారమే మన శరీరానికి. అది లేకపోతే మనం అసలు ఈ శరీరం నిలబడదు. కానీ పరమాత్మకి ఏ ఆధారం అక్కర్లేదు. అదే ఉపనిషత్తులన్నీ ఘోషించేది. నిరాకారుడు, నిరంజనుడు ఆయన, అటువంటి పరమాత్మ. ఈయన నిరాలంబమైనటువంటి ఆకాశంలో పక్షవానివ పర్వత, రెక్కలు కలిగిన పర్వతంలాగా ప్రకాశిస్తున్నాడు హనుమంతుడు. ఏనాసౌ యాతి బలవాన్ వేగేన కపిగుంజర తేన మార్గేణ సహసా ద్రోణీకృత యువార్ణవ. ఆయన ఆకాశంలో వెడుతున్నాడు. ఆయన ఏ మార్గంలో వెడుతుంటే ఆ మార్గానికి అధోభాగంలో ఉన్నటువంటి సముద్రంలో పెద్ద ఇది ఏర్పడుతున్నది. ఏమిటది? ఒక గొయ్యి. అది ద్రోణీకృత యువ, ఒక పెద్ద దొన్నెలాగా, గిన్నెలాగా పెద్దది, కాస్తా కూస్తా కాదు. అలా జలం అక్కడ పాయలైపోతుంది. ఇటొక పాయ అటొక పాయ, పెద్ద లోయలాగా ఆ సముద్రం ఏర్పడుతుంది. ఆయన ఎటు వెడితే అటు ఆ అడుగు భాగంలో. ఆపాతే పక్షి సంఘానాం పక్షిరాజ ఇవ వ్రజన్ను. పక్షి సంఘానాం ఆపాతే, పక్షులన్నింటికి మార్గం ఏది? ఆకాశం. ఆయన పక్షిరాజ ఇవ వ్రజన్ను. ఈయన వానరుడా పక్షిరాజా? పక్షిరాజ ఇవ, ఆ పక్షిరాజు గరుత్మంతుని వలె వెడుతూ హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా ప్రకర్షన్, తన వేగంతో ఆ మేఘములన్నింటినీ ఆకర్షించి తీసుకుని పోతున్నాడా అన్నట్లుగా. ప్రకర్షన్ మేఘజాలాని యథా మారుతో యథా, వాయువులాగా మేఘజాలాన్ని తన వేగంతో తీసుకుని పోతున్నట్లుగా కనిపిస్తున్నాడు. అటువంటి పాండురారుణ వర్ణాని నీలమాంజిష్టకాని చ కపినాకృష్యమాణాని మహాభ్రాణి చకాశిరే. మహాభ్రాణి చకాశిరే, పెద్ద పెద్ద మేఘాలు, చిన్న చిన్నవి కాస్తా కోస్తా కాదు, మహామేఘాలు. అవి చకాశిరే, అవి ఏం చేయబడుతున్నాయి? కపిన ఆకృష్యమాణాని, ఆయన ముందుకు పెడుతుంటే ఆయనతో పాటు అవి కూడా వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోక చేయగలిగింది ఏం లేదు. ఆ శక్తి అలాంటిది. అటువంటి శక్తితో ఆయన ముందుకెడుతున్నాడు. ఇవి కూడా తలంచుకుని వెళ్ళిపోతుంది. అవి పాండుర అరుణ వర్ణాని, తెలుపు, తర్వాత తెలుపు కలిసిన ఎరుపు, అలాగే నలుపు రంగు, ఎరుపు కలిసిన పసుపు రంగు. పాండుర అరుణ వర్ణాని నీల మాంజిష్టకాని చ ప్రవిశన్ అభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమాయువ లక్ష్యతే. ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఒక మేఘంలోంచి వెళ్ళిపోయాడు, ఖాళీ వచ్చింది. ఒక మేఘానికి మధ్యలోంచి వెళ్తున్నాడు, మళ్ళీ మేఘంలోంచి వెళ్ళిపోయాడు. ఇలా ప్రవిశన్ ప్రకాశశ్చ అప్రకాశశ్చ ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ ప్రవిశన్ అభ్రజాలాని నిష్పతంశ్చ. మేఘంలోకి వెడుతున్నాడు, బయటకు వస్తున్నాడు, మళ్ళీ బయటకు వస్తున్నాడు, మళ్ళీ పెడుతున్నాడు. ఇది ఎలా ఉంది అంటే, ఆకాశంలో చంద్రుడు ఉంటాడు, మేఘం వచ్చి వెళ్ళిపోతే ఆ మేఘంలోంచి ఈ మేఘంలోకి చంద్రుడు వెళ్ళటం మనకు అనుకుంటుంటాం మనం, అది నేత్ర భ్రమ. ఈయన కూడా అలాగే వెడుతున్నాడు.
ప్లవమానంతు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్షు పుష్పవర్షాణి దేవగంధర్వ దానవా. దేవగంధర్వ దానవులందరూ ఆ ఎగిరి వెడుతూ ఉన్నటువంటి హనుమంతుడి మీద వవర్షు పుష్పవర్షాణి పూలవానలు కురిపిస్తున్నారు. తతాప నహితం సూర్య, సూర్యుడు ఆయనకి ఏమాత్రం తాపాన్ని కలిగించలేదు. ప్లవంతం వానరోత్తమం శిషేవే చ తదా వాయు, శిషేవే వీచిన గాలి. రామ కార్యార్థ సిద్ధయే, ఎందుకు వీళ్ళిద్దరూ సూర్యుడు గాలి వాయువు ఈ పని చేస్తున్నారు? రామ కార్యార్థ సిద్ధయే. ఋషయస్తుష్టుశ్చైనం, ఋషువులు స్తుతించారు. ప్లవమానం విహాయస జగుశ్చ దేవగంధర్వా ప్రశంసంతో మహౌజసం, మహౌజసుడైనటువంటి గొప్ప ఓజస్సుతో వెలిగిపోతున్నటువంటి హనుమంతుణ్ణి దేవగంధర్వా, వాళ్ళకి చక్కగా పాటలు పాడటం సంగీతం, గంధర్వ సంగీతం. వాళ్ళు జగు, ఆయన మీద కీర్తనలు కట్టి పాటలు పాడుతున్నారు వాళ్ళు. నాగాశ్చ తుష్టువు, నాగులంతా కూడా ఆయన ఏం చేశారు? తుష్టువు, సంతోషిస్తున్నారు. ఆ నాగులు, యక్షులు, రాక్షసులు వీళ్ళంతా కూడా స్తుష్టువు స్తోత్రం చేశారు. తర్వాత యక్ష రక్ష యక్షాహ రక్ష అంచి విబుధాఖగా ప్రేక్ష సర్వే కపివరం సహసా విగత క్లబం. ఆయనకి ఏమాత్రం అలసట లేదు. ఆ అలసట లేకుండా హాయిగా అలా చక్కగా తేలిగ్గా వెళ్ళిపోతున్నాడు. తస్మిన్ ప్లవగ శార్దూలే ప్లవమానే హనుమతి, ప్లవగశార్దూలుడైనటువంటి హనుమంతుడు ఆ విధంగా లంఘించుకుంటూ వెడుతూ ఉంటే ఇక్ష్వాకుకులమానార్ది చింతయామాస వానర. 88 శ్లోకాలకి ఇక్కడి దాకా సంతృప్తికరంగా చక్కగా హనుమంతుని యొక్క ఆ ప్లవన వేగాన్ని, ప్లవన సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణించాడు. అనేక ఉపమానాలు, పోలికలు. ఆయన ఎలా ఉన్నాడు, సముద్రం ఎన్ని బాధలు పడింది, ఎన్ని చిక్కులు పడింది, ఎంతవరకు చక్కగా వర్ణించి ఎందుకు ఎంత దీర్ఘంగా వర్ణించాడు అంటే, ఇది ఒక సాధకుడు తన సాధనా దశలో అటువంటి ఔన్నత్యాన్ని పొందితేనే సరి అయినటువంటి లక్ష్యాన్ని లక్ష్యశుద్ధితో లక్ష్యాన్ని చేరుకోగలడు అని దీన్ని మనం సూచన కింద భావిస్తాం. ఇప్పుడు కథ మొదలవుతున్నది. మళ్ళీ ఇక నుంచి కథ వేగంగా, అయితే ఇప్పటిదాకా కథ వెళ్ళలేదా? వెళ్ళింది. వర్ణన, హనుమంతుని యొక్క ఆ లంఘన వర్ణన జరిగింది. ఇప్పుడు కథ ఒక ఘట్టం ప్రారంభమైంది. ఈ ఘట్టం ఇక హనుమంతుడికి పరీక్షలు. ఇప్పటిదాకా ఏ పరీక్ష ఎదురు కాలేదు ఆయనకి ఎదురు లేకుండా వెళ్ళిపోతున్నాడు. నిజానికి ఆ మిగతా దూరం కూడా అలా వెళ్ళిపోవచ్చు. ఇంకా అలా వెళ్ళిపోతే ఈ లోకం, లోక సృష్టి, పరమాత్మ ఇదంతా ఏముంటుంది? ఏం ఉండదు. ఎప్పుడూ కూడా ధర్మం గెలవాలి అంటే అధర్మం దానికి ఎదురు కావాలి. అసలు అధర్మాన్ని అందుకే సృష్టించాడేమో పరమాత్మ అనిపిస్తుంది. లేకపోతే పరమాత్మ అధర్మాన్ని సృష్టించాల్సిన అవసరమే ఉంది? అధర్మాన్ని జయిస్తేనే గాని ధర్మం యొక్క విలువ ప్రజలకి తెలియకపోవచ్చును బహుశా. ఈనాటికి మనం చలనచిత్రాల్లో కూడా ఇదే విషయం చూస్తున్నాం. రామాయణాన్ని విడిచిపెడితే జాతి ఎక్కడుంటుంది? లేదు. అంతర్గతంగా తెలియకుండా ఎంత కాదన్నా, ఎంత కాదనే వాళ్ళైనా, ఎంత లేదనే వాళ్ళైనా, ఎంత లేడనే వాళ్ళైనా అందరూ కూడా అంతర్గతంగా రామాయణం యొక్క ఆ వాసనా బలంతోనే ముందుకు వెళ్తున్నారు. అది రామాయణం జాతి జీవనంలో ఎంత గూఢంగా పాతుకుపోయిందో దీనివల్ల మనకి అర్థమవుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంప్రదాయం? ధర్మం యొక్క గొప్పతనం మనకు తెలియాలంటే దానికి అధర్మం ఎదురు కావాలి. మనకి ఇదే విషయం శ్రీ వైకుంఠంలో విష్ణుమూర్తి ఆయన తన స్థానంలో ఉంటే అసలు అది కథ కదా. ఆ కథ ఎందుకు వచ్చింది అంటే ధర్మం ఇలా గెలవాలి అని చూపించడానికి వచ్చింది. జయ విజయుల్ని బలి చేసి పాపం వాళ్ళ చేత మునుల పట్ల అపకారం చేయించి, శపించి, వాళ్ళని లోకంలో రాక్షసులుగా పుట్టించి, వాళ్లతో అధర్మం చేయించి, తాను వచ్చి ఆ అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని స్థాపించాడు. ఇదంతా ఆయన విలాసం.
విచిత్రమైనటువంటి విన్యాసం. అలా మనం అర్థం చేసుకుంటే ఏమవుతుంది, ఒక ఆ మట్టి కుండలకి బాణలకి ఎలా కారణమైందో ఆ పరమాత్మ దీనంతటికి ఎలా కారణమయ్యాడో అర్థమవుతుంది. అలా ఎందుకు చేశాడనే విషయం అది అర్థం కాకపోతే ఎంత ప్రయత్నించినా బుర్ర పగలగొట్టుకున్నా అసలు మనకి ఆంతరంగికమైన రహస్యం బుర్రకెక్కితే ఒక్కటి ఏది తెలిస్తే మొత్తం ఇదంతా తెలిసిపోతుందో అడిగాడో అది చెప్పని అది తెలియాలి. మొత్తానికి ఆత్మస్వరూపం. ఇంకొక మాట, ఆత్మ అనే మాట తెలిస్తే ఆ ఆత్మ అనే మాటని మనం ఎంత చింతన చేసి ఎంత భావన చేస్తే మిగతా విషయాలన్నీ దూది పింజల్లాగా తేలిపోతాయి. అన్నీ వాటంతటవి వచ్చి వాటిల్లో ఉన్నటువంటి రహస్యాల్ని బయటపెడతాయి. సముద్రం నీరు అల్లకల్లోలం అయిపోయేసరికి ఒక వ్యక్తి కట్టుకున్న వస్త్రం ఊడిపోతే ఆ శరీర భాగాలు ఎలా బహిర్గతంగా బయటికి కనిపిస్తాయో లోపల ఉన్నటువంటి మొసళ్ళు, తాబేళ్లు, చేపలు కనపడ్డాయని ఇందాక చెప్పాడు చూసారా, అది అదే. కాబట్టి ఆ అధర్మం అనేటటువంటి వ్యతిరేకతని అక్కడ పెట్టడం కోసమే అధర్మం తప్ప, లేకపోతే పరమాత్మ సృష్టిలో అధర్మం అనేది లేదు. అధర్మం లేకపోతే ధర్మం లేదు, ఆయనే ఉన్నాడు, ఏదీ లేదు. ఈ భావన ప్రబలకపోతే మనం ఆధ్యాత్మిక పరంగా రామాయణాన్ని అర్థం చేసుకోలేము. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏమని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇక కథలోకి, ఈ తస్మిన్ ప్లవక శార్దూలే ప్లవమానే హనుమతి. హనుమంతుడు ఆ విధంగా ఎగిరి ఆకాశంలో వెడుతూ ఉండగా ఇక్ష్వాకు కులమానార్థి చింతయామాస సాగర. ఈ సముద్రుడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సముద్రుడు ఎవరు? ఇక్ష్వాకు కులమానార్థి అంటే ఇక్ష్వాకు వంశజుల యొక్క అయినటువంటి సగర పుత్రుల చేత వర్ధిల్లిన వాడు కాబట్టి. ఆ ఇక్ష్వాకు సగర పుత్రులేగా సముద్రాన్ని తవ్వింది. ఇది కథాపరమైనటువంటి కారణం. దీనికి శాస్త్రజ్ఞులు చెప్పే కారణాలు వేరే ఉండొచ్చు. ఆ కారణాన్నే కథతో మేళవించి చెప్పింది ఇక్కడ రామాయణం. సాహాయం వానరేంద్రస్య యది నాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం. ఇప్పుడు నేను గనక ఈ హనుమంతుడికి సహాయం చెయ్యకపోతే నాకు పెద్ద అపనింద వచ్చి పడిపోతుంది అనుకున్నాడు సముద్రుడు. అనుకుని అహం కారణం చెప్తున్నాడు. నీకెందుకు వస్తుందయ్యా పెద్ద నింద, నీలాపనంద నీ మీదకి ఎందుకు వస్తుందయ్యా అంటే, అహం ఇక్ష్వాకునాదేన సగరేణ వివర్ధిత. సగరుడు నన్ను త్రవ్వించాడు, ఆయన చేత నేను వృద్ధి పొందాను. ఇక్ష్వాకు సచివశ్చాయం, ఈయన ఇక్ష్వాకు రాజుల యొక్క మంత్రి. నా అవసీదితు మర్హసి, ఇతడికి ఏ విధమైనటువంటి కష్టము కలగకూడదు. తదా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపికి. చూడండి పాపం ఆ హనుమంతుడు ఎంత వేగంతో, ఎంత శ్రమతో, ఎంత ఆయాసంతో, ఎంత కష్టపడి ముందుకెళ్ళిపోతున్నాడో. అంత కష్టం పడుతున్నాడు కదా, కాసేపు విశ్రాంతి తీసుకుని ఆ అలసటని మర్చిపోయి మళ్ళీ బలం పుంజుకుంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ వేగంతో వెళ్ళగలడు కదా అని ఆలోచన వచ్చింది ఆ సాగరుడికి. వచ్చి అంటున్నాడు, తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపి. నేను ఆ పని చేయాలి. ఏ పని చేయాలి? హనుమంతుడికి విశ్రాంతి ఎలా దొరుకుతుందో ఆ దొరికే విధానం నేను ఇప్పుడు చూడాలి. ఏం చేస్తాను నేను? శేషంచ మయి విశ్రాంత సుఖేన అతిపతిష్యతి. కాస్తంత నాలో విశ్రాంతి తీసుకుని ఆయన ముందుకెళ్ళిపోతాడులే. ఇది కృత్వా మతిం సాధ్వీం. ఇది సాధ్వి అయిన మతే, మంచి ఆలోచనే. సముద్ర ఛన్నం అంబసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం. ఆ సముద్రంలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు, అతడు హిరణ్య బంగారపు శిఖరాలు గలవాడు. అతడి పేరు మైనాకుడు. అతడు గిరిసత్తముడు. అతనితో అంటున్నాడు సముద్రుడు. సముద్రంలోనేగా ఉంది ఆయన. ఆ ఇంట్లో అద్దెకుంటున్నట్టు, వాళ్ళ ఇంట్లో ఈయన అద్దెకుంటున్నట్టు ఉన్నాడు. ఉంటే అడు అంటున్నాడు ఇప్పుడు సముద్రుడు ఎవరితో? మైనాకుడితో. ఏమంటున్నాడు? త్వం ఇహ అసుర సంఘానాం పాతాళ తలవాసినాం.
పాతాళంలో కూడా ఇంకా రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దేవరాజ్ఞ గిరిశ్రేష్ఠ పరిఘ సన్నివేశిత, నువ్వు ఒక అడ్డగడిలాగా నిన్ను పెట్టారు అక్కడ. నీకు డ్యూటీ ఉంది, ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. నీ డ్యూటీ ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి పాతాళ దళ వాసులైనటువంటి రాక్షసులు పైకి రాకుండా నిన్ను అక్కడ తలుపు మూయించి ఆ తలుపు దగ్గర నిన్ను తలుపు కింద పెట్టారు. అక్కడ ఎవరు పెట్టారు? దేవరాజు అయినటువంటి ఇంద్రుడు. త్వమేషాం జ్ఞాత వీర్యాణం పునరేవోత్పతిష్యతాం పాతాళస్య అప్రమేయస్య ద్వారం ఆవృత్య తిష్టతి. వాళ్ళు పైకి వస్తారనేటటువంటి ఆ ఆలోచనతో రానియకుండా చేయాలని నిన్ను ఆ ద్వారాన్ని ఆక్రమించి అక్కడ ఉంచారు. తిరియగూర్ధ్వమధశ్చైవ శక్తిస్తే శైలవర్ధితుం, నీ శక్తి నాకు తెలుసు. తిరియకు ఇలా వెళ్ళిపోతావు. తర్వాత ఊర్ధ్వం అధశ్చ, పైకి కిందకి ముఖం ముందుకు పెట్టి కాళ్ళు వెనక పెట్టి అలా నడుము నేలకి సమాంతరంగా ఉండేటట్లుగా తిరియక్ జంతువుల్లాగాను వెళ్ళగలవు, పైకి వెళ్ళగలవు పక్షుల్లాగా, మరి అలాగే అడుగు వైపుకి వెళ్ళగలవు. అటువంటి శక్తి నీకు ఉన్నది. తస్మాత్ సంచోదయామిత్వాం ఉత్తిష్ట గిరిసత్తమ, నిన్ను నేను ప్రేరేపిస్తున్నాను, నువ్వులే. ఎందుకు ఈయన నన్ను నమ్మంటున్నాడు అనే అనుమానం వచ్చింది. నువ్వేం చేయాలి తెలుసా? సయేష కపిశార్దూల త్వాం ఉపర్యేతి వీర్యవాన్, నువ్వు ఒక్కసారి ఈ సముద్రంలోంచి పైకి లేచావనుకో, నువ్వు లేచే సమయానికి ఆ హనుమంతుల వారు ఉపర్యేతి, నీ పైనుంచి ఆకాశ భాగంలో అలా వెళ్ళిపోతూ ఆ కింద నువ్వు ఉంటావు సముద్రంలో, తల పైకెత్తి సముద్రంలో నీటి మీద కనపడుతూ నువ్వు ఉంటావు, నీ పై భాగంలో హనుమంతుడు వెళుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? హనుమాన్ రామకార్యార్థం భీమకర్మ ఖమాప్లుత, రామకార్యం కోసం హనుమంతుడు ఇప్పుడు ఒక ఆకాశంలో ఎగురుతున్నాడు. అస్య సాక్ష్యం మయా కార్యం ఇక్ష్వాకు కులవర్తిన, ఇక్ష్వాకు కులవర్తి అయినటువంటి ఇక్ష్వాకు రాజులకు సహాయం శ్రీరాముడికి కార్యార్థం పెడుతున్నటువంటి హనుమంతుడికి నేను ఇప్పుడు సహాయం చేయాలి. మమహి ఇక్ష్వాకవ పూజ్యా పరం పూజ్యతమాస్తవ, ఇక్ష్వాకు రాజులు నాకు పరమ పూజ్యులు, నాకే కాదు నీకు కూడా వాళ్ళు పూజ్యతములే. కురు సాచివ్యమస్మాకం నః కార్యం అతిక్రమేతు, ఇక మా పని, నేను అనుకున్న పని మించిపోకూడదు. సరి అయిన కాలంలో సకాలంలో నువ్వు లేచి నేను చెప్పిన పనిని నువ్వు చేయాలి. కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుముదీరయేతు, కర్తవ్యం కార్యం ఏది అకృతం, చెయ్యవలసిన పని చెయ్యకపోతే అది సతామన్యముదీరయేతు, సత్పురుషులకి ఆగ్రహాన్ని కలిగించవచ్చును, అందులో అనుమానం లేదు. సలీలా దూర్ధ్వముత్తిష్ట, ఇప్పుడు ఈ పని మనం చేయాల్సిందే. నువ్వు నీళ్లలో నుంచి బాగా పైకి ఉత్తిష్ట, పైకి లే. తిష్టత్వేష కపిస్త్వయి, ఎంత పైకి లేవాలి నువ్వు? హనుమంతుల వారు నీ శిఖరాల మీద కాసేపు అలా కూర్చుని కాస్త విశ్రాంతి తీసుకుంటే ఆయనకు మళ్ళీ ఉత్సాహం బలం అన్ని సమకూరుతాయి. ఇది మనం కనీసం ఆయనకు కల్పించవలసినటువంటి సహాయం. అస్మాకం అతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాంబర, అతడు మనకు అతిథి పూజ్యుడు. చామీకర మహానాభ దేవగంధర్వ సేవిత హనుమాన్ త్వయి విశ్రాంత తతశేషం గమిష్యతి, ఆయన నీ శిఖరాల మీద కాసేపు విశ్రాంతి తీసుకుని తతః గమిష్యతి, తర్వాత వెళ్ళిపోతాడు. కాకుస్థస్య ఆండుశంస్యంచ మైథిల్యాస్య వివాసనం శ్రమంచ ప్లవగేంద్రస్య సమీక్ష. శ్రీరాముని చంద్రుని యొక్క దయ ఎవరి మీద? అమ్మవారి మీద. మైథిల్యాస్య వివాసనం, అమ్మవారు ఇప్పుడు దూరం అయిపోయి విరహంతో ఉన్నది, అయ్యవారి నుంచి విడివడి దూరంగా ఉన్నది. ఆ విషయాన్ని శ్రీరామచంద్రుని యొక్క దయని, అలాగే శ్రమంచ ప్లవగేంద్రస్య, ఈ హనుమంతుడు ఆ విషయంలో ఆ ఇద్దరిని మళ్ళీ ఏకం చేయాలని ఈయన శ్రమ పడుతున్నాడు. ఇవి దృష్టిలో పెట్టుకుని నువ్వు సమీక్ష ఉద్ధాతుమర్హసి, నువ్వు లేవాల్సిన సమయం ఆసన్నమైంది. హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంబస,
ఆ సముద్రుని యొక్క ఆ మాటలు నిశమ్య విని ఉత్పపాత జలాత్తూర్ణం, ఒక్కసారిగా జలాలు నీళ్ళలో, అప్పటిదాకా నీళ్ళలో ఉన్నాడు, సముద్రం పెద్ద పర్వతం నీళ్ళలో ఉంటే అది ఉన్నట్టు ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు అమాంతం నీళ్ళలోంచి పైకి వచ్చేసాడు ఆయన. మహాద్రుమ లతాయుత అవి ఉన్నాయి, ఆ పర్వత శిఖరాల మీద మామూలు పర్వతంలాగానే ఉన్నాడు, పెద్ద పెద్ద వృక్షాలు, లతలు, కొండ చర్యలు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఇవన్నీ. సహ సాగర జలం భిత్వా బభూవ అభ్యుద్ధితస్తదా, ఆయన సాగర జలాన్ని భిత్వా భేదించుకొని అభ్యుద్ధిత పైకి ఉదయించుతూ లేచాడు. యథా జలధరం భిత్వా దీపరశ్మి దివాకర, దీపరశ్మి దీపముల యొక్క కాంతుల యొక్క పోగైనటువంటి దివాకర సూర్యుడు మేఘాలని చీల్చుకుని ఎలా బయటకు వస్తాడో అలాగా నీటిని చీల్చుకొని మైనాకుడు పైకి వచ్చాడు. స మహాత్మా ముహూర్తేన సర్వత సలిలావృత దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత, సముద్రుడు ఆ విధంగా మైనాకుడిని నిర్దేశిస్తే అతడు ఒక క్షణంలో పైకి వచ్చి తన శిఖరాల్ని ప్రదర్శించాడు. ఆ విధంగా ప్రేరేపించబడినటువంటి మైనాకుడు. శతకుంభమయై శృంగై, శృంగములు శిఖరములు బంగారపు శిఖరాలు, సకిన్నర మహోరగై, ఆ శిఖరాల మీద మళ్ళీ మామూలే కిన్నరులు ఉరగులు వీళ్ళంతా వాళ్ళ యొక్క కార్యకలాపాలు కొనసాగించుకుంటున్నారు. ఆదిత్యోదయ సంకాశై, సూర్యోదయంతో సమానంగా ఉన్నాయి, ఉదయించే సూర్యుడిలాగా ఉన్నాయి ఆ శిఖరాలు. ఆలిఖద్భిరివాంబరం, ఈ శిఖరాలు ఆకాశంలో ఉంటే ఆకాశం వెలిగిపోతున్నట్టుగా, ఆలిఖద్భిరివ చిత్రీకరించబడినట్లుగా ఆకాశం కనిపిస్తున్నది. తప్త జాంబూనదై శృంగై పర్వతస్య సముద్దితై ఆకాశం శస్త్ర సంకాశం అభవతు కాంచన ప్రభం, మామూలుగా నీలం రంగులో ఉండే ఆకాశం ఈ మైనాకుడు సువర్ణ ప్రభలు వెదజల్లేటటువంటి శిఖరాలతో పైకి లేచేసరికి ఆకాశం నలుపు రంగు పోయి బంగారపు రంగు వచ్చేసింది. జాత రూపమయై శృంగై భ్రజమానై స్వయం ప్రభై ఆదిత్య శత సంకాశ శోభవద్గిరి సత్తమ, బంగారంతో నిండినటువంటి ఆ శిఖరాలు అవి స్వయం ప్రభై స్వయంగా దగదగలాడిపోతుంటే 100 మంది సూర్యులతో సమానంగా వెలిగిపోతున్నాడు మైనాకుడు. తం ఉద్ధితం అసంగేన, అసంగం ఇది సరి అయిన సందర్భం కాదు, అసందర్భంగా పైకి లేచాడు ఈ మైనాకుడు. అటువంటి మైనాకుడిని ఉద్ధితం హనుమాన్ అగ్రత స్థితం, ఉద్ధితం అగ్రత స్థితం, పైకి లేచాడు, పైగా ఎదురుకుండా అడ్డంగా ఒక గోడ కట్టినట్టు వచ్చేసాడు ఉన్నట్టుంది సముద్రంలోంచి పైకి. మధ్యలో లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత, ఇదేమిటి ఈ విఘ్నం నాకు మధ్యలో అని ఒక ఆలోచనకు వచ్చాడు హనుమంతుడు. సహ తముశ్రితం అత్యర్థం మహావేగో మహాకపి ఉరస పాతయమాస జీమూతమివ మారుత, ఆ వాయువు ఒక్కసారి మేఘాన్ని ఇలా విదిలించి కొడితే అది ఏ విధంగా చల్లా చెదరైపోతుందో హనుమంతుల వారు కూడా తన ఉరస రొమ్ము బలం చేత ఆ మైనాక పర్వతాన్ని ఒక్కసారి రొమ్ముతో తాకించి అదిరించేటట్లు దాన్ని కొట్టాడు. కొడితే సతదా పాతిత, పాతిత పడిపోయింది అది. తేన కపిన పర్వతోత్తమ బుద్ధ్వా తస్య కపే వేగం జహర్షచ ననందచ, ఆనందించాడు, సంతోషించాడు. బా ఎంత వేగంతో పెడుతున్నాడు, దెబ్బతిన్నది పోయింది, ఆ వేగాన్ని ప్రశంసిస్తున్నాడు మైనాకుడు. ఇది కూడా బాగానే ఉంది. అంటే ఇతనిలో హనుమంతుడి పట్ల సంపూర్ణమైన భక్తి, శ్రద్ధ, వినయం, విధేయత ఇవే ఉన్నాయి తప్ప శత్రుభావం, వ్యతిరేక భావం ఎక్కడా లేవు. హనుమంతుడికి నిజంగా విఘ్నం కలిగించాలనే దురుద్దేశంతో రాలేదు మైనాకుడు, ఆయనకు మేలు చేద్దామనే వచ్చాడు. కానీ ఆ మేలు అసందర్భం. నాకు కావాలని అడిగితే మేలు చేయాలి, కానీ ఆయనంతటా ఆయన వెళ్ళిపోతుంటే నేను నీకు మేలు చేస్తానని అడిగితే అది ఏమంత సరసంగా ఉంటుంది, ప్రయోజనవంతంగా ఉంటుంది. తం ఆకాశగతం వీరం
ఆకాశే సముపస్థిత ప్రీతో హృష్టమనాః వాక్యమబ్రవీత్ పర్వత కపిం. ఇప్పుడు మాట్లాడవలసిన వంతు మొట్టమొదట మైనాకుడిదే కదా, ఆయనే కదా ఆకాశంలో సముద్రంలోంచి ఆకాశంలోకి అడ్డంగా వచ్చినవాడు అంటున్నాడు. ఎలా మాట్లాడతాడండి మైనాకుడు? ఇక్కడ వివరం చెప్తున్నాడు. మానుషం ధారయన్ రూపం ఆత్మన శిఖరే స్థిత. తన శిఖరం మీద తానే ఒక మానవాకృతిని ధరించి శిఖరం మీద నిలబడి మాట్లాడుతున్నాడు మైనాకుడు. దుష్కరం కృతవాన్ కర్మత్వమిదం వానరోత్తమ. హే వానరోత్తమ, త్వం దుష్కరం కర్మ కృతవాన్. ఇది నీ మొట్టమొదటి ప్రథమ దుష్కరము. దుష్కరం అనే మాటను ఉపయోగించి తర్వాత లెక్క చెప్తాడు వాల్మీకి. ఇదిగో ఇక్కడ ఉపయోగిస్తున్నాడు, ఇక్కడ ఉంది. ఇది పట్టుకొని మనం రెండో దుష్కర కర్మ చెప్పాడు. ఇది మొదటి దుష్కరం. దుష్కరం కృతవాన్ కర్మత్వం ఇదం వానరోత్తమ. దుష్కరమైన పని ఇది. ఇటువంటి పని ఎవరి వల్ల సాధ్యం కాదు. అటువంటి పనిని నువ్వు చేశావయ్యా హే వానరోత్తమ. నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథా సుఖం. ఒకసారి నిపత్య వాలు కిందకి, నా శృంగాల మీద నీ ఇష్టం, ఎక్కడ కూర్చున్నా కూర్చో. ఓ పావు గంట కూర్చో, అరగంట కూర్చో, ఎంతసేపు కూర్చోవాలనుకుంటే అంతసేపు కూర్చొని యథాసుఖం. ఇంకొకటి, రాఘవస్య కులే జాతై ఉదధి పరివర్ధిత. శ్రీరాముని వంశంలో ఆ సగరపుత్రులే కదా ఈ సముద్రాన్ని ఈ విధంగా ఆకారాన్ని ఇచ్చిన వాళ్ళు. నా సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగర. ఆ సాగరుడు నిన్ను ప్రత్యర్చయతి అభినందించి నిన్ను పూజిస్తాను అంటున్నాడు. ఎటువంటి నిన్ను? రాముని యొక్క హితం కోరి ఆయనకు ఉపకారం చేయటానికి వెడుతున్న నిన్ను అభినందించడానికి ప్రత్యర్చయతి. కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. మరి సాగరుడు తాను జన్మించటానికి కారణమైనటువంటి సగరపుత్రులు శ్రీరామచంద్రుడు వంశీకులు కాబట్టి శ్రీరాముడి పట్ల ఆ కృతజ్ఞతను చూపటానికి ఆయన యొక్క దూతగా వెడుతున్న నీకు సకల సౌకర్యాలు కల్పించి ఆ విధంగా తన యొక్క రుణం తీర్చుకోవాలనుకుంటున్నాడు సముద్రుడు. ఏమి సోయం త్వత్ప్రతికారార్థి త్వత్త సమ్మానమర్హతి. ఆయన నీకు ఉపకారం చేసేవాడు, నువ్వు ఆయన మాటను గౌరవించాల్సిన అవసరం కూడా ఉన్నది. త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ ప్రచోదిత. నన్ను ఆయనే ప్రచోదింపజేశాడు. నన్ను ఉత్సాహపరిచి పురిగొల్పి నాతో ఈ పని చేయిస్తున్నాడు. ఎందుకు? త్వన్నిమిత్తం. తిష్టత్వం కపిశార్దూల. త్వం తిష్ట, కాసేపు ఆగు. మయి విశ్రమ్య గమ్యతాం. నా మీద కాసేపు, నా శిఖరాల మీద నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకుని అప్పుడు వెళ్ళు. యోజనానాం శతంచాపి కపిరేష సమాప్లుత తవ సానుషు విశ్రాంత శేషం ప్రక్రమతామితి. అనేక యోజనాలు గడిచి వచ్చాడు అయినప్పటికీ ఇంకా చాలా యోజనాలు వెళ్ళాలి, ఆయన కొద్ది విశ్రాంతి కావాలి అని సముద్రుడు నన్ను ప్రోత్సాహపరిచాడు. సముద్రుడి తరఫున నేను వచ్చాను. తదిదం గంధవతు స్వాదు కందమూల ఫలం బహు. ఇది మంచి రుచి వాసన గల ఈ కందమూల ఫలాన్ని పళ్ళని తిని కొంతసేపు నువ్వు విశ్రాంతి తీసుకో. తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోను గమిష్యసి. హాయిగా ఈ పళ్ళు తిను, విశ్రాంతి తీసుకో, మళ్ళీ వెళ్ళిపోదు. కానీ అస్మాకమపి సంబంధ కపి ముఖ్యత్వయాస్తి వై. ఇదిగో ఓ హనుమాన్, మాకు నీకు ముల్లోకాల్లో ప్రసిద్ధమై ఇచ్చి పుచ్చుకునే సంబంధం లేకపోలేదయ్యో, ఉన్నది. ఏమిటది అంటే ఇది సజ్జనులందరూ అంగీకరించినటువంటి ఆతిథ్య రూపమైన అస్మాకమపి సంబంధ కపి ముఖ్యత్వయాస్తి వై ప్రఖ్యాత స్త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహ. వేగవంత ప్లవంతో ఏ ప్లవంగా మారుతాత్మజ తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపిగుంజర. మహావేగం ఎగరటంలో కౌశలం కలిగిన వానరుల్లో నిన్ను చాలా గొప్పవాడిగా ప్రధానుడిగా నేను అనుకుంటున్నాను. నువ్వే ప్రధానుడివి. అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత
ధర్మం జిజ్ఞాసమానేన కింపునస్వాదృచో మహాన్. నీలాంటి మహాత్ముడికి మరి ఇటువంటి సత్కారం చేయటం చాలా గొప్ప విశేషం. త్వం హి దేవ వరిష్ఠస్య మారుతస్య మహాత్మనః పుత్రః. దేవతాశ్రేష్ఠుడైనటువంటి పవనుడికి నువ్వు పుత్రుడివి కదా. తస్యైవ వేగేన సదృశ కపికుంజర. ఆయన వేగంతో సమానమైన వేగం నీకు కూడా ఉన్నది కదా. పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః. నిన్ను పూజిస్తే మీ తండ్రి గారిని వాయువుని పూజించినట్లే. తస్మాత్ త్వం పూజనీయో మే శృణుచ అన్యత్ర కారణం. మరి అత్ర కారణం, ఇది ఇంకో కారణం కూడా ఉంది. పూర్వం కృతయుగే తాత. ఈయన ఇంకా పూర్వ ఇది చెప్తున్నాడు కదా. పర్వతాః పక్షిణో భవన్. వింటున్నాడు హనుమంతుడు. ఇదంతా ఆయన ఎగురుతూనే ఆ మైనాకుడు మానవాకారం ధరించి తన శృంగం మీద నిలబడి మాట్లాడుతున్నాడు. మా పూర్వం కృతయుగంలో పర్వతాలన్నింటికి రెక్కలు ఉండేవయ్యా. తేహి జగ్ముర్ దిశ సర్వా గరుడ నిలవేగిన. ఒక్కొక్క పర్వతం కూడా గరుత్మంతుడి వేగంతో సమానమైన వేగంతో ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోతూ ఉండేవి. ఎలాగా? వాటికి రెక్కలు ఉన్నాయి కాబట్టి. తతస్తేషు ప్రయాతేషు దేవసంఘా సహర్షివి భూతాని చ భయం జగ్ము తేషాం పతన శంకయ్య. అవి వచ్చి ఎక్కడ మీద పడతాయో అని దేవతలు మునులు అందరూ భయపడి తత క్రుద్ధ సహస్రాక్ష. ఈ పని చూసి సహస్రాక్షుడైన ఇంద్రుడికి కోపం వచ్చి పర్వతానాం శతక్రతు పక్షాం చిచ్ఛేద వజ్రేణ. ఆ పర్వతాల యొక్క రెక్కలన్నింటినీ తన వజ్రాయుధంతో నరికి పారేశాడు. తత్ర సహస్రశః సమాముపగత క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాటు తతోహం సహసా క్షిప్త శ్వసనేన మహాత్మ. నా రెక్కలు కూడా నరికేయడానికి వచ్చాడు ఆయన. వచ్చేసరికి నా మీద దయతో పాపం మీ తండ్రి గారు వాయువు నన్ను తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. నా రెక్కలు అప్పుడు ఆయన ఇంద్రుడి చేత ఖండింపబడలేదు. అస్మిన్ లవణతో ఏ చ ప్రక్షిప్త ప్లవగోత్తమ. నేను ఈ లవణతోయంలో దాచివేయబడ్డాను. గుప్త పక్ష సమగ్రశ్చ తవ పిత్రా అభిరక్షిత. మీ తండ్రి గారి చేత నేను రక్షింపబడ్డాను. తతోహం మానయామి త్వాం. నిన్ను నేను గౌరవిస్తాను. మాన్యో హి మమ మారుత. నాకు గౌరవనీయుడు మీ తండ్రి గారు కదా, కాబట్టి నిన్ను నేను గౌరవిస్తాను. త్వయా మేఘ్యేష సంబంధ కపిముఖ్య మహాగుణ. హే మహాగుణ కపిముఖ్య, నీకు నాకు ఇదయ్యా సంబంధం. మీ నాన్నగారు నాకు ఎంత ఉపకారం చేశాడు అనుకున్నావు. అస్మిన్ ఏవం గతే కార్యే సాగరస్య మమైవ చ ప్రీతిం ప్రీతమనా కర్తుం త్వమర్హసి మహాకపే. ఇలా చేస్తే నాకు ఆనందమే, సాగరుడికి ఆనందమే. ఇద్దరికీ సంబంధించిన విషయం. సాగరుడు వచ్చి నన్ను చోదయామాస. ఎందుకు? ఆయన కారణంతో. నేనెందుకు అంగీకరించాను? నా కారణంతో. మా ఇద్దరికీ కూడా, అంటే సముద్రుడికి మైనాకుడు అయిన నాకు ఇద్దరికి నీ పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి నీకు ఉపకారం చేయాల్సిన అవసరం ఉన్నది అని ఈయన ఒక సంబంధాన్ని చెప్పుకోబట్టుకో. అస్మిన్ ఏవం గతే కార్యే సాగరస్య మమైవ చ ప్రీతిం ప్రీతమనా కర్తుం త్వమర్హసి మహాకపే. శ్రమం మోక్షయ. శ్రమను దించేసుకో, శ్రమను పోగొట్టుకో. పూజాంచ గృహాణ కపి సత్తమ. నేను పూజ చేస్తాం, సత్కారం చేస్తాం. నేను ఆ సముద్రుడు కలిసి గృహాణ స్వీకరించు. ప్రీతించ బహుమన్యస్వ. సంతోషంతో ఈ మా ఆదరాన్ని, మా గౌరవాన్ని స్వీకరించు. ప్రీతోస్మి తవ దర్శనాత్. నిన్ను చూస్తే నాకు ఎంత ఆనందమైందో తెలుసా. ఏవ ముక్త కపి శ్రేష్ఠ తం నగోత్తమబ్రవీతు. ఇది మైనాకుడు పురుషవేషం ధరించి తన శృంగం మీద తాను నిలబడి హనుమంతుడితో చెప్పినటువంటి మాటలు. అప్పుడు హనుమంతుడు మళ్ళీ ఆ మైనాకుడితో జవాబు చెప్పాలి. ప్రీతోస్మి. చాలా బాగుందయ్యా, చాలా సంతోషం. మీ కారణాలు చాలా మీకున్నాయి. మీరు నువ్వు చెప్పిన ఇద్దరి తరపు రెండు కారణాలు కూడా ఉత్తమోత్తమంగా ఉన్నాయి, నాకు ఆనందంగా ఉన్నాయి. మీరు ఆ విధంగా చూపడం చాలా చక్కగా ఉంది. కృతమాతిథ్యం
మీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించాను. మన్యురేషోపనీయతాం, ఇదిగో నేను నీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించటం లేదు అనే చిన్న ఏదైనా అసంతృప్తి, కోపం ఉంటే దాన్ని నువ్వు తొలగించుకో. అపనీయతాం త్వరతే కార్యకాలో మే, నాకు సమయం లేదు, నేను తొందరగా పని మీద వెళ్ళాలి. ఇక్కడ కూర్చుంటే నాకు అసలు ఆ దీక్ష పోతుంది, అసలు ఇక్కడ కూర్చునే ఆలోచన లేదు. మీరు సంతోషించాను, మీ యొక్క ప్రేమ నా మీద చూపించారు, ఆనందం. ఏమి మే అహస్య వ్యతివర్తతే, పైగా సమయం మించిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, చీకటి పడిపోతుంది. ప్రతిజ్ఞా చ మయా దత్త నస్థాతవ్యమిహాంతరే, నేను మాట ఇచ్చాను మా వానర శ్రేష్ఠులకి, నేను మధ్యలో ఆగరాదు. ఇత్యుక్త్వా పాణినా శైలమాలభ్య హరిపుంగవ, చేతితో శైలాన్ని స్పృశించి జగామ ఆకాశం ఆవిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ, నవ్వుతూ మళ్ళీ ఆయన వదిలేసి చేత్తో భుజం, ఆ మైనాకుడి భుజం తట్టి మళ్ళీ ఆయన తన ప్రయాణాన్ని తాను కొనసాగిస్తున్నాడు. సపర్వత సముద్రాభ్యాం బహుమానాదవీక్షితః పూజితశ్చ ఉపపన్నాభిః ఆశీర్భిః అనిలాత్మజః, ఆ పర్వతం చేత సముద్రం చేత కృతజ్ఞతాభావం, వాళ్ళిద్దరూ కృతజ్ఞతతో ఈయన వంక చూశారు. అధోర్ధ్వం దూరముత్పత్య హిత్వా శైలమహార్ణవౌ, సముద్రుణ్ణి విడిచిపెట్టేశాడు. అంటే వాళ్ళని వీడ్కోలు పలికి పితుఃపంధానమాస్థాయ జగామ విమలేంబరే, చారణాచరితే పదాన్న పితుఃపంధానం అన్న అదే ఆకాశం. ఆకాశంలో ఆయన మళ్ళీ తన ప్రయాణం ఆగలేదు, ఆయన ఆగకుండానే పెడుతూనే ఇదంతా జరిగిపోయింది. మధ్యలో ఆగితే ఇంకా అది అది హనుమంతుని యొక్క నిర్ణయానికే వ్యతిరేకం, ఆయన కార్యదక్షతకి అది మచ్చ, ఆగటం అనేది లేదు. అలా వెడుతూనే ఆయన మాటలు విన్నాడు, తాను చెప్పవలసిన సమాధానం చెప్పాడు, తాను చూపించవలసినటువంటి సద్భావాన్ని ప్రదర్శించాడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. భూయశ్చ ఊర్ధ్వగతిం ప్రాప్య గిరింతమవలోకయన్ను, మళ్ళీ ఊర్ధ్వగతిని పొందాడు, ఆ పర్వతాన్ని చూస్తూ వెళ్ళిపోయాడు. వాయసూను నిరాలంబే జగామ విమలేంబరే తద్వితీయం అనుమతో దృష్ట్వా, మొట్టమొదటిదేమిటి అక్కడ దుష్కరమైన కర్మ, ద్వితీయం అని మొదటిసారి ద్వితీయం అనే మాట, ఇది ఒక చమత్కారం. వాల్మీకి రచన ఎంత గడుసుదనంతో ఉంటుంది అంటే, మొదటి దుష్కరమైన దుష్కరం నిష్ప్రతిద్వం కర్మ చికీర్షన్ వానర, గాలిలోకి ఎగరటమే మొదటి పని. ఇప్పుడు ఇక్కడ మైనాకుడు సముద్రులతో వ్యవహరించిన తీరు రెండవ పని. దుష్కరం ద్వితీయం అనుమతో కర్మ ప్రశంసురాత్ సర్వే, దేవతలంతా ఆహా ఏమి ఆనందించారు, ఏమి అభినందించారు. సిద్ధాశ్చ పరమర్షయ, ఎందుకని దేవతలు ఆనందించారు అంటే, నిజంగా హనుమంతుడు ఆగిపోయినట్లయితే అది హనుమంతుని యొక్క స్థాయికి చెందిన అంత బలం కలిగినటువంటి, అంత మహాపరాక్రమవంతులైన, అంత దైవభక్తి కలిగిన, అంత ఆత్మవేత్త అయినటువంటి హనుమంతుడు ఆగటం కూడదు. ఆగనని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. రామబాణంలాగా వెళతానన్నాడు. రామబాణం ఆగుతుందా మధ్యలో? ఆగదు కదా. అందుకని దేవతలంతా ప్రశంసించారు. సరే, అక్కడికి అది అయిపోయింది. దేవతాశ్చాభవన్ హృష్టాః తత్రస్థాః తస్య కర్మణ కాంచనస్య సునాభస్య సహస్రాక్షశ్చ వాసవః. ఈ మైనాకుని యొక్క ఆ ప్రయత్నం చూసి దేవతలంతా సంతోషించారు. వాసవశ్చ, ఇంద్రుడు కూడా ఆనందించాడు. ఇంద్రుడు ఒకప్పుడు ఈ మైనాకుడి రెక్కలు నరుకుదామని వచ్చిన వాడే, వాయువు ఏదో చెప్పేసరికి ఆగిపోయాడు. ఆ ఇంద్రుడికి మైనాకుడి మీద ఏం కోపం ఉంది? లేదు. ఇప్పుడు ఆయన చేసిన పనికి ఆనందించాడు. వాచ వచనం ధీమాన్ పరితోషాత్ సగద్గదం. పైగా ఇంద్రుడు వీళ్ళందరికీ రాజు. ఆయన రాజుగారు ఒక ప్రశంస వాక్యాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సునాభం పర్వత శ్రేష్టం స్వయమేవ శచీపతి. శచీపతి మహేంద్రుడు స్వయంగా ప్రశంసా పత్రం ఇస్తున్నాడు. హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోత్మితే భృశం. ఓ మైనాక, నీ యొక్క చర్య నాకు గొప్ప ఆనందాన్ని కలిగించిందయ్యా. అభయంతే ప్రయచ్చామి
నీకు అభయం ఇస్తున్నాను. తిష్ట సౌమ్య యథా సుఖం, నువ్వు హాయిగా ఉండు, నీ రెక్కలు నరకను. రెక్కలు నరుకుతామని వస్తే నాకు కనపడకుండా పోయావు కదా, నిజానికి అప్పటి నుంచి నీ మీద కోపం ఉండాలి, ఇప్పుడు కనపడ్డావు, నీ రెక్కలు నరకాలి, అది నా వ్రతం. కానీ అదేం లేదు, నువ్వు గొప్ప పని చేశావు కాబట్టి నీకు బహుమానం కింద నేను ఒక వరం ఇస్తున్నాను, సుఖంగా ఉండు. యథా సుఖం సాఖ్యం కృతంతే సుమహతు విక్రాంతస్య అనుమత, హనుమంతుడికి నువ్వు సహాయం చేశావు కదా, క్రమతో యోజన శతం నిర్భయస్య భయే సతి, నిర్భయంగా ఆయన ఆ ఆకాశంలో వెడుతుంటే ఆయనకు నువ్వు సహాయం చేశావు. రామస్యైషహితాయైవ యాతి దాశరథేర్హరి, దాశరథి అయిన రాముడికి సహాయం చేయటం కోసమే వెళుతున్నాడు హనుమంతుడు. సత్క్రియాం కుర్వతా తస్య, ఆయనకి సత్క్రియను, అతిథి సత్క్రియలు నువ్వు నిర్వహించటం, తోషితోస్మి దృఢం త్వయా, నాకెంతో ఆనందం కలిగించిందయ్యా మైనాక అని సాక్షాత్తు దేవరాజు శతీపతి ఇంద్రుడు అన్నాడు. తతః ప్రహర్షమగమద్విపులం పర్వతోత్, ఇంకా మైనాకుడి జన్మ తరించిపోయింది. ఇంద్రుడి దగ్గర నుంచి ఇంత కోపం వస్తుందని అనుకున్నాడు, కానీ ఇంద్రుడి దగ్గర నుంచి ఇంత ప్రశంస వస్తుందని మైనాకుడు అనుకోలేదు. దేవతానాం పతిం దృష్ట్వా పరితుష్టం శతక్రతుం సవై దత్తవరశైలో బభూవ అవస్థిత తదా. ఇది మధ్యలో రామాయణంలో పిడకల వేట అంటే మధ్యలో ఈ మైనాకుడి చిన్న వృత్తాంతం. ఆయనకి వరం ఇదంతా ఎవరి వల్ల? హనుమంతుని యొక్క ఆ కార్యదక్షత వల్ల. ఒక మహానుభావుడు ఒక మంచి పని చేస్తుంటే ఏ విధంగా అది ఇతరులకు కూడా మంచిని కలిగిస్తుంది అనే విషయం దీనివల్ల మనకి తెలుస్తుంది. హనుమాశ్చ ముహూర్తేన వ్యతిచక్రామ సాగరం, ఒక్క క్షణకాలంలో ఆయన మళ్ళీ తన యథాక్రమమైనటువంటి ప్రయాణ మార్గంలో పడ్డాడు. తతో దేవా సగంధర్వా సిద్ధాస్య పరమర్షయః అబ్రువన్ సూర్య సంకాశాం సరసాం నాగమాతరం. ఇప్పుడు ఇక రెండు ఘనకార్యాలు అయినాయి, ఇప్పుడు మూడో ఘనకార్యంలోకి వస్తున్నారు. ఈ దేవతలంతా ఏం చేశారు? నాగమాత సురస, కద్రువే సురస, ఆ సురసతో అన్నారు. ఆవిడ ఇప్పుడు సముద్రంలో ఉంటున్నది, నాగుల తల్లి. ఆవిడతో అంటున్నారు ఏమని? అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్య త్వం ముహూర్తం విఘ్నమాచర. ఓ సురస, హనుమంతుడు ఆకాశ మార్గంలో సముద్రం మీద పెడుతున్నాడు, నువ్వు ఒక క్షణకాలం ఆయనకి విఘ్నాన్ని కలిగించు. రాక్షసన్ రూపమాస్థాయ, నీకు కోరిన రూపాన్ని పొందే శక్తి ఉంది కదా, ఒక రాక్షసులాగా అయిపో. సుఘోరం పర్వతోపమం, పెద్ద పర్వతంలో అంతటి రాక్షసాకారం ధరించు. దంష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం, నీ ముఖం ఎంత ఉండాలి? ఆకాశం అంత నోరు ఉండాలి నీకు, ఘోరమైన రాక్షస రూపం ఉండాలి. అలా నువ్వు వెంటనే మారిపో. బలమిచ్చామహే జ్ఞాతం, నువ్వు అలా అయ్యి అటువంటి రూపాన్ని ధరించి పెద్ద నోరుతో నువ్వు కనుక ఆయనకి అడ్డంగా వెడితే, ఆయన చంపడానికి వెడితే, ఆయన ఏ విధంగా ఈ వచ్చినటువంటి ఈ విఘ్నం నుంచి తప్పించుకుంటాడో, ఆయన యొక్క గొప్పతనం ఏమిటో ఇక్కడ మేము తెలుసుకోవాలి. ఇక్కడ మేము తేల్చి ఒక పరీక్ష పెడితే అందులో విజయం సాధిస్తే ఆనక ఆ రావణాసురుడితో ఆయన వ్యవహరించే విధానం మా అందరికీ తెలిసిపోతుంది. అంటే ఒక విఘ్నం కలిగిస్తే ఆ విఘ్నాన్ని అధిగమించి వెళ్ళటం హనుమంతుని వంటి మహాపురుషులకి సాధ్యము అని లోకానికి నిరూపించడం. ఎవరు విఘ్నాలన్నింటినీ దాటి తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని పొందగలరు అంటే హనుమంతుడు వంటి వారే అనే విషయాన్ని లోకానికి చూపించడం కోసమే వాళ్ళు ఈ పని చేశారు, ఈ పద్ధతి పెట్టారు. బలమిచ్చామహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమం త్వాం విజేష్యత్యుపాయేన, నిన్ను ఆయన ఉపాయంతో జయిస్తాడా? విషాదం వా గమిష్యతి, లేదా దుఃఖిస్తూ కూర్చుంటాయో నాకు ఇంత పెద్ద అడ్డం వచ్చిందే, ఈ సొరసను నేను ఏ విధంగా అధిగమించిపోగలను అని దుఃఖపడుతూ కూర్చుంటాడా? చూస్తాం మేము. ఏవ ముక్తాతు సా దేవి, ఈ దేవతలందరూ ఇలా అనేసరికి దైవతైరభిసత్కృత సముద్ర మధ్యే సురస బిభ్రతి రాక్షసం వపు, రాక్షసాకారం ధరించింది సురస
నాగమాత అదించి వికృతంచ విరూపంచ సర్వస్య చ భయావహం అన్నింటికి సమస్తానికి చూసిన వాళ్ళందరికీ భయాన్ని కలిగించి దడ పుట్టించేటటువంటి ఘోరాతి ఘోరమైన రాక్షసాకారాన్ని సురస ధరించింది. ప్లవమానం హనుమంతం ఆవృత్య అడ్డంగా ఎదురొచ్చి ఇదం ఉవాచ అంటున్నది. ఎవరితో? హనుమంతుడితో. మమ భక్ష ప్రదిష్టస్త్వం ఈశ్వరైర్వానరర్షభ, దేవతల చేత నువ్వు నాకు ఆహారంగా ఇవ్వబడ్డావు. ఆహా, మంచి ఆహారం నాకు దొరికింది. అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం అమాననం, రా నా నోట్లోకి వచ్చాయి, నేను నిన్ను చక్కగా హాయిగా ఆనందంగా ఆరగించేస్తాను. ఏవ ముక్త సురసయ ప్రాంజలిర్ వానరర్షభ, హనుమంతుడు ఒక నమస్కారం చేశాడు. నిన్ను నేను తినేస్తాను, నా నోట్లోకి రా నువ్వని ఒక రాక్షసి అంటుంటే ఆ రాక్షసికి నమస్కారం చేస్తున్నాడు హనుమంతుడు. ఎందుకని? ఆ రాక్షసి ఆయన ఎంతటి మహానుడు, ఒక్క మాటలో తెలుసుకోగలిగిన తెలివి గలవాడు. ఏమంది? దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు, ఇంకా దేవతలు ఇస్తే నేనేం చేయగలను? ఇప్పుడు నిన్ను ఎలా జయించాలో, నిన్ను ఏ విధంగా పక్కకి తప్పించాలో నాకు తెలుసని వెంటనే ఎంతోసేపు ఆలోచించకల్లా మరుక్షణమే ఆయనకు ఆలోచన వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రాంజలి నమస్కారం చేసి ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదమబ్రవీతు రామో దాశరి. ఇక్కడ ఎంతటి మహాప్రాజ్ఞుడు, ఏ విధంగా చెప్పాలి? ఇప్పుడు వెదటి వాళ్ళు వింటారా వినరా అది వేరే, తాను మాత్రం చక్కగా సమయానికి తగ్గట్టు ఆ భావానికి తగ్గట్లుగా సందర్భానికి తగ్గట్లుగా వినయంగా బాధ్యతగా చెప్పవలసిన మాట చెప్పాలి. రామో నామ దాశరథికి ప్రవిష్టో దండకావనం, చాలా తేలిగ్గా సంక్షిప్తంగా చెప్పేస్తున్నాడు. శ్రీరాముడనే ఆయన, నువ్వు రాక్షసివి, నీకు తెలుసావదు, నేను చెప్తున్నా విను. శ్రీరాముడనే పేరు గల ఆయన, లేకపోతే ఒకనొక రాజు గారు ఉన్నాడు, ఆయన పేరు రాముడు, ఆవిడికి తెలుసో తెలీదో? సురస అని కూడా తెలుసు ఆయనకి, కానీ ఆయన ఎందుకు బయటపడతాడు? రాముడనే పేరు గల ఆయన, అది రచనా చమత్కారం. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎలా రాయాలో, ఎలా శ్లోకం నడపాలో వాల్మీకి మహాకవి. ఆయన అంటున్నాడు, ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయా అన్యకార్య విషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః తస్య సీతా కృత భార్య రావణేన యశస్విని తస్య సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్. ఆ రాముడి శాసనం వలననే నేను సీతమ్మ వారి దగ్గరికి వెడుతున్నానమ్మా. ఏమి కర్తుమర్హసి రామస్య సాఖ్యం విషయవాసిని. ఏ విషయవాసిని, నువ్వు శ్రీరాముడికి సహాయం చేయి, నువ్వు కూడా. ఆవిడ చేస్తుందా? ఏమి అథవా మైథిలీం దృష్ట్వా రామం చ క్లిష్టకారిణం ఆగమిష్యామి తేవ. ఆ రాముడు ఎవరో నాకు తెలీదు, నేను నీకు సహాయం చేయను, నేను నీకు సహాయం చేసి వదిలేస్తే మళ్ళీ నువ్వు వస్తావో రావో, పైగా నువ్వు దేవతల చేత నాకు ఇవ్వబడిన ఆహారం కదా, నువ్వు వస్తావో రావో, అట్నుంచడే పారిపోతే నేనేం చేయను అంటావేమో. అలా ఏం కాదు, నువ్వు సహాయం చేయి, నేను నాకు అప్పచెప్పబడిన కార్యాన్ని నిర్వహించి ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. నేను నీకు మాట ఇస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను, శపథం చేస్తున్నాను, ఆ కార్యం నిర్వహించి వెంటనే ఇంకా నా ప్రాణాల కోసం కూడా చూసుకోకుండా వచ్చి ఇది హనుమంతుని యొక్క సత్యసంధత. అంటే దేవతల మీద ఉన్న గౌరవం, వినయం, విధేయత, మరి దైవం మీద ఉన్నటువంటి విశ్వాసం, ఉదాత్త భావన, ఉదాత్త చరిత్రుడు హనుమంతుడు. ఆయన ఆలోచన అంతా ధర్మబద్ధంగా ఉంటుంది, ఆయన మాటలు కూడా నీతి శాస్త్రం, ధర్మశాస్త్రం అనుకూలంగా ఉంటాయి. ఆయనలో ఒక్క చిన్న పొరపాటు ఆలోచన కూడా రాదు. అది హనుమంతుడు అంటే. ఎంత చక్కగా హనుమంతుని యొక్క
ఆ గుణగణాలని మహర్షి నిరూపిస్తున్నాడు. ఏం చేయాలి సాధకుడు? అంత నిజాయితీ, ఉన్నలో ఉన్నంత మానవుడు మనలాంటి వాళ్ళు తమ పరిధిలో ఆ ఔన్నత్యాన్ని చూపించాలి. అది హనుమంతుడి పట్ల కృతజ్ఞత. హనుమంతుడి చరిత్ర వినటం, మళ్ళీ యథాప్రకారంగా ఏ ఏ లక్షణాలు రామాయణం వినకపూర్వం ఏ లక్షణాలు మానవుడు ప్రదర్శిస్తున్నాడో విన్న తర్వాత అదే లక్షణాలు ప్రదర్శిస్తే ఇంకా రామాయణ శ్రవణ ఫలితం ఏముంటుంది? ఉండదు. మరి అది కూడా ఒక దంభం అంటే అదే. పైకి మాత్రం చక్కగా నాకు అన్నీ తెలుసని మాట్లాడుతూ ఉంటాడు, మామూలుగా క్రియాకలాపం మాత్రం తమో గుణం రజోగుణాలతో సాగిపోతూ ఉంటుంది. ఏవముక్త హనుమత సురస కామరూపిణి. ఆవిడేం చేసింది? అబ్రవీత్ నాతి వర్తేన్మాం కశ్చిదేశవరో మమ. నువ్వు నా అతివర్తేత్, నన్ను దాటి వెళ్ళిపోవటానికి వీల్లేదు. అది నాకు దేవతలు ఇచ్చిన వరం. కాబట్టి నువ్వేమాత్రం నిన్ను నేను విడిచిపెట్టే అవకాశం లేదు. తదృష్ట్వా వ్యాధితంత్వాస్యం వాయుపుత్ర సుబుద్ధిమాన్. పెద్ద నోరు తెరిస్తే ఆయన చూసి సుసంక్షిప్య ఆత్మనఃకాయం బభూవ అంగుష్టమాత్రక విభూతి. అది హనుమాత్ అష్టసిద్ధుడు సిద్ధించినటువంటి మహానుభావుడని మొట్టమొదట ఆయన వివృధే అంత శరీరాన్ని పెంచినప్పుడే తెలుసు. ఇప్పుడు ఏం చేశాడు? లఘిమ, ఇంత చాలా ఉన్నట్టుండి ఇంత చిన్నవాడైపోయి ఏం చేశాడు? అంగుష్టమాత్రక అయిపోయి సోభిపత్య ఆశు తద్వక్త్రం నిష్పత్య చ మహాజవ. నా వచ్చి నా నోట్లో ప్రవేశించు, నేను తినేస్తానంది కదా. పెద్ద నోరు తెరిచిందిగా. ఆ పెద్ద నోరుకి సరిపడా అంత నోరు తెచ్చుకుని ఉంటే ఈయన చిన్న బొటన వేలంతా అయిపోయి ఆవిడ నోట్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. అదేమిటయ్యా అలా చేశావు? నోట్లోకి వచ్చాను, నువ్వు నన్ను తినలేదే. నువ్వు తెరిచిన నోరు మూసే లోపల ఈయన బయటకు వచ్చా. అది తెలివి, మేధావి, మహా ఆలోచనాపరుడు, నైపుణ్యంతో ఆ తాత్కాలిక తక్షణం అటువంటి ఆలోచన రావటం అది హనుమంతుని యొక్క వైభవం. సోభిపత్యాశు తద్వక్త్రం నిష్పత్య చ మహాజవ అంతరిక్షే స్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ ప్రవిష్టోస్మి తే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. నీకు నమస్కారం అమ్మా. గమిష్యే యత్ర వైదేహి సత్యంచ ఆసీత్ వరస్తవ. అమ్మవారు ఎక్కడుందో, వైదేహి సీతమ్మ వారు ఎక్కడుందో ఆవిడ్ని వెతకటానికి నేను వెళ్తున్నానమ్మా. ఇది నువ్వు నాకు ఇచ్చిన వరం. తందృష్ట్వా వదనాన్ ముక్తం చంద్రం రాఘుముఖాదివా అబ్రవీత్ సురసాదేవి స్వేన రూపేణ వాన్. ఇక్కడ దేవి సురసాదేవి ఆయన కద్రు కదా అది అంటున్నాడు కశ్యప మహాముని. అబ్రవీత్ అర్ధసిద్ధై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం. నువ్వు వెళ్ళు, హాయిగా వెళ్ళు, నీ ప్రయోజనాన్ని సాధించుకో, కార్యసాధకుడు అని అనిపించుకో. తవ సమానయస్వ. రాముడికి సహాయం చేయమని అడిగావుగా, నీకు ఇదే వరం ఇస్తున్నాను, వెళ్ళు. వెళ్ళి వైదేహీం రాఘవేణ మహాత్మన. రాఘవుడితో అమ్మవారిని వాళ్ళిద్దరికి ఒకటి చేయి. తతు తృతీయం కర్మ హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం సాధు సాధ్వితి భూతాని ప్రశంసుస్తదా హరిం. అబ్బా, ఏమి అద్భుతమైనటువంటి చాకచక్యం, నేర్పు, తెలివి, సమయాన్ని బట్టి ప్రవర్తించే విధానం అటువంటివి ప్రదర్శించాడు హనుమంతుడు అని అందరూ దేవతలు మొదలైన వాళ్ళంతా కూడా హనుమంతుడిని ప్రశంసించారు. ఇది 3వ దుష్కరమైన కర్మ. తర్వాత ఇంకా ఎటువంటి దుష్కరమైన కర్మ చేశాడు అన్నది మనం తర్వాత తెలుసుకుందాం.